మహాయజ్ఞాన్ని ఆచరిస్తాను అని చెప్తాడు ధర్మరాజు. అయితే రాజసూయ మహాయజ్ఞం చేయాలంటే అంత సులువైనది కాదు. ఎందుకంటే రానున్న రోజులలో ఒక మహా సంగ్రామం రాబోతాది. కాబట్టి దాన్ని చెయ్యాలంటే చాలా శ్రమతో కూడుకుందంటే మా నాన్నగారి స్వర్గలోకానికి రావాలంటే ఎలాంటి మహా సంగ్రామాన్నైనా ఎదుర్కొంటాను నేను, కానీ రాజసూయ యాగాన్ని చేస్తానని చాలా చక్కగా రాజసూయ మహాయజ్ఞాన్ని నిర్వర్తించాడు ధర్మరాజు. అయితే దీని యొక్క పర్యవసానం తెలుసు కదా. ఈలోగా రాజసూయ మహాయజ్ఞము ఇంద్రప్రస్థం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని దుర్యోధన దుశ్శాసనుడు అసూయ ఈర్ష్యలతో రగిలిపోయి జోదక్రియకి వీళ్ళని ఆహ్వానించాడు. జోదక్రియలో ధర్మరాజు ఓడిపోతాడు. అసలు ధర్మరాజు ఎందుకు ఓడిపోతాడు అంటే శకునికి మనం అనుకున్నాం కదా, శకుని వాళ్ళ తల్లిదండ్రులు ముద్ద ఇస్తే తిని దానివల్ల శకుని యొక్క తండ్రి యొక్క ఎముకలతో పాచికలు తయారు చేశాడని. అది కాదు, శకునికి అక్షయ హృదయం అనే విద్య తెలుసు. కాబట్టి ఆ పాచికల్లో తను ఏం కోరుకుంటే అది అలా పలికేది. కాబట్టి వాళ్ళు రాజ్యాన్ని అన్నింటినీ కొట్టి ధర్మరాజు వాళ్ళు ఓడిపోతారు. అలా దానివల్ల వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసాన్ని, 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని అనుభవించిన తర్వాత ధర్మరాజు అక్షయ హృదయం అనే మహావిద్యను తెలుసుకుంటాడు. దాని తరువాత